బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే మొదలవుతుంది. మీ అందరికీ తెలుసు 23rd నుంచి టెలికాస్ట్ అంటున్నారు. బట్ షూటింగ్ మాత్రం 9th రోజే స్టార్ట్ అవుతుంది. దానిలో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షకు జడ్జిలు ఎవరు వస్తున్నారు. మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా పాత కంటెస్టెంట్ అందరూ వస్తున్నారని చెప్పుకున్నారు కదా. సో దానిలో 3 సీజన్ విన్నర్స్ అయితే వస్తున్నారు అండ్ 2 ఆల్మోస్ట్ రన్నర్స్ అని చెప్పొచ్చు. రన్నర్స్లో ముందుగా చూసుకుంటే ది బిగ్ బాస్ శివన్ వస్తున్నాడు. నేనైతే శివన్ అని బిగ్ బాస్ ఏనంట. సో బిగ్ బాస్ శివన్ వస్తున్నాడు అండ్ వన్ అండ్ ఓన్లీ నవదీప్, నాకు బాగా ఇష్టమైన క్యాండిడేట్ నవదీప్. సో నవదీప్ కూడా వస్తున్నారని తెలిసింది. అండ్ ఇంకొక 3 ఎవరంటే 3 సీజన్ విన్నర్స్ అనమాట. సీజన్ 2 విన్నర్ కౌశల్ అండ్ ఓటీటీ విన్నర్ బిందు మాధవి అండ్ 1 మోర్ సీజన్ విన్నర్ సన్నీ. సో ఈ 5 కోసం అయితే చేస్తున్నారు. ఈ 5లో 3 నుంచి 5 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. ఇక్కడే రచ్చ మొదలైపోతుంది. బిగ్ బాస్ రచ్చ అంతా ఇక్కడే మొదలైపోతుంది మనకు. ఎందుకంటే ఇక్కడ వచ్చే క్యాండిడేట్లు అందరూ కూడా తగ్గఫర్ క్యాండిడేట్లు అనమాట. మంచి క్యాండిడేట్లు వస్తున్నారు జడ్జిలు అనొచ్చు, మెంటర్లు అనొచ్చు. షో ఫార్మేట్ ఏంటంటే మనం స్టార్ట్ అయినాక మాట్లాడుకుందాం. బట్ నేను ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే కామనర్స్ ఎవరైతే ఈసారి పార్టిసిపేట్ చేస్తున్నారో మీకు గోల్డెన్ ఆపర్చునిటీ. బికాజ్ అందరికన్నా ముందే మీరు ఓటింగ్కి వెళ్ళిపోతారు. సెలబ్రిటీస్ కన్నా కూడా మీకే జడ్జి ఉంటుంది, మీరు ముందే ఓటింగ్కి వెళ్తున్నారు కనుక. కాబట్టి ఈ ఆపర్చునిటీని గట్టిగా వినియోగించుకోండి. మీకున్న స్ట్రెంత్ మొత్తం పెట్టండి, తెలివిగా ఆడండి. ఎవరితో సలహాలు లేకుండా మీరు ఎలా ఉంటారో అలాగే ఉండి ఆడండి. డెఫినెట్గా మీరు బిగ్ బాస్ హౌస్లోకి వస్తారు. మీరు అందరు బిగ్ బాస్ హౌస్లోకి రావాలని మ్యాక్సిమం అంటే వాళ్ళ ఫార్మాట్ ప్రకారం అంటే 3 నుంచి 8 మంది దాకా తీసుకోవాలనుకుంటున్నారు. డిపెండింగ్ ఆన్ ద పర్ఫార్మెన్స్. అంత పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఇస్తే 8 మందినైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. మళ్ళీ ఇట్లాంటి అవకాశం రాదు. కాబట్టి కామనర్స్ అందరూ మీ స్ట్రెంత్ అంతా ఉపయోగించి గట్టిగా ఆడండి, గట్టిగా కొట్టండి. ఈసారి కామనర్సే కొడతారేమో నాకైతే అనిపిస్తుంది. మళ్ళీ రెగ్యులర్ అప్డేట్స్ అయితే మనకు ఇప్పటి నుంచి ఇన్స్టాల్ కూడా వస్తుంటాయి. కాబట్టి ఈ పేజ్ కూడా ఫాలో అవ్వండి. అండ్ యూట్యూబ్లో శాన్స్ స్టూడియోస్ అని ఉంటుంది. సో దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఏ అప్డేట్ కూడా మిస్ కాకుండా ఇప్పటి నుంచి మీకు డైలీ 2 to 3 వీడియోస్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ గైస్, బాయ్.